పహల్గామ్ లో జరిగిన దాని గురించి నరేంద్ర మోడీ గారు ఈ విధంగా రిప్లై ఇచ్చారు. I say to the whole world, India will identify, track and punish every terrorist. ఇంకా పాకిస్తాన్ లో ఎవరైనా ఇండియన్స్ ఉంటే వెంటనే వెళ్లిపోమని ఆర్డర్స్ ఇచ్చారు. ఎందుకంటే అప్పట్లో 1916 లో పాకిస్తాన్ వాళ్ళకి మనం సహాయంగా నీళ్ళని ఇస్తే ఇప్పుడు మనకే రక్తాలు చూపిస్తున్నారు. అలాంటి వాళ్ళని మనం ఈజీగా వదిలేస్తామా? ఎన్నో ప్రాణాలు తీశారు. దీనికి ఖచ్చితంగా శిక్ష పడే తీరుతుంది. నిన్న ఇండియన్ గవర్నమెంట్ పహల్గామ్ సంఘటన జరిగిన తర్వాత 2 విధాలుగా యాక్షన్ తీసుకున్నారు. వాటి గురించి మాట్లాడుకుందాం. నువ్వు ఇంకా ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయి. ఇలాంటి సోషల్ ఇష్యూస్ పై మన మాటను రాసిద్దాం ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా. బరములలో టిక్కా ఆపరేషన్ ని మొదలుపెట్టి 2 టెర్రరిస్టులను ఎన్కౌంటర్ చేశారు. ఇంకో సైడ్ నుంచి ఇండస్ రివర్ ని ఆపేశారు. ఇండియా బార్డర్ నుంచి ఇంకా పాకిస్తాన్ కి వాటర్ వెళ్ళవు. 1916 లో హిందుస్థాన్ పాకిస్తాన్ బాయ్ బాయ్ అని చెప్పి మన నుంచి సహాయం తీసుకొని ఇప్పుడు మనకే రివర్స్ అవుతాయి చూస్తూ ఉంటాం అనుకుంటున్నారు. ఇండస్ వాటర్ ని సస్పెండ్ చేశారు. సార్క్ వీసా గానీ వేరే ఏ విధమైన వీసా నుంచి కానీ పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలో ఉంటే వెంటనే 48 అవర్స్ లో వెళ్ళిపోవాలని డిక్లేర్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవే ఆ 6 రివర్స్. అందులో ఇండస్, జలం, చానాబ్ రివర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ వెస్టర్న్ రివర్స్. ఈ నదులలో నీళ్ళని ఎలక్ట్రిసిటీగా వాడుకోవచ్చు, కానీ తాగడానికి వీల్లేదు. ఇవన్నీ తాగడానికి వీల్లేదని అప్పుడు నెహ్రూ గారు ఉన్నప్పుడే మాట్లాడుకున్నారు. అప్పుడు చెప్పుకున్న నిబంధనలు. సో ఇవి పాకిస్తాన్ కి సప్లై అవుతాయి. సో ఇంకా మిగతా రివర్స్ కింద కనిపిస్తున్నాయి, రవి, సుత్లేజ్, ఇవన్నీ రివర్స్ ఉన్నాయి కదా, వీటిపై ఇండియాకి 100% రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు వాటర్ తాగాలంటే వాళ్ళకి ఇప్పుడు సప్లై అవుతున్న రివర్స్ నుంచి తాగలేరు. ఇప్పుడు వాళ్ళ వాటర్ తాగాలంటే ఈ రవి, సుత్లేజ్ వాటర్స్ నుంచి తాగాలి. వాళ్ళకి వెళ్తున్న సప్లై అవుతున్న రివర్స్ నుంచి తాగలేరు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే రవి, సుత్లేజ్ నుంచి వాటర్ తాగుతారో ఆ రివర్స్ ని ఇప్పుడు ఆపేశారు. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు ఆ వాటర్ తోనే బతుకుతున్నారు. ఇప్పుడు వాటిని ఆపేశాం. ఇంకా వాళ్ళకి వాటర్ ఫ్లో ఉండదు. సరే పోనీ పాకిస్తాన్ వాళ్ళు ఏమైనా డ్యామ్స్ కానీ రివర్స్ కానీ కట్టుకున్నారంటే అది లేదు. వాళ్ళకి ఎలక్ట్రిసిటీగా కొన్ని రివర్స్ నుంచి వాటర్ వస్తున్నాయి. ఆ వాటర్ తో డ్యామ్స్ ని కట్టుకోవచ్చు కదా, లేదా చేయలేరు వాళ్ళు. పాకిస్తాన్కి వచ్చే డబ్బంతా ఇండియాపై ఎప్పుడు యుద్ధానికి వెళ్దామా అని రెడీగా ఉంటే ఇంకా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. వాఘా అటారీ ల్యాండ్ బార్డర్ని అందరూ నడుచుకుంటూ వచ్చే ఈ బార్డర్ని కూడా ఆపేశారు.